ఎప్పుడు ఎగ్‌తో ఒకటే రెసిపీలు ఏం తింటారు? సో, ఈ ఎగ్ డ్రై రెసిపీ అన్నది చాలా యమ్మీగా, చాలా టేస్టీగా చేసుకోవడం కూడా అంతే సింపుల్‌గా ఉంటుంది. సో, నేనిక్కడ చపాతీతో మీకు తిని చూపిస్తున్నాను. సో, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. సూపర్బ్ రెసిపీ అని చెప్పాలి. సింపుల్‌గా 10 నిమిషాల్లో మీరు రెడీ చేసుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గుడ్డు డ్రై రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకుంటున్నాను. 2, 3 వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ కచ్చా పచ్చాగా దంచుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను నేనిప్పుడు. ఆయిల్ అన్నది మంచిగా హీట్ అవ్వాలి. సో, అప్పుడే ఇక్కడ మనం వేసుకున్నాను ఇక్కడ. సో, మంచిగా వెల్లుల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపించుకుందాం. 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఇక్కడ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అన్నది నూనెలో మంచిగా వేగాలి. 2 ఉల్లిపాయలు ఇక్కడ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అన్నది ఎంత సన్నగా అయితే అంత సన్నగా మీరు కట్ చేసుకోండి. సో, ఇక్కడ మంచిగా నేను వేపుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు మనం వేపించుకుందాం. ఇక్కడ వెల్లుల్లి మీరు చూస్తున్నట్టయితే గోల్డెన్ కలర్లో వచ్చింది. సో, మంచిగా వేపుకుందాం. సో, వేపుకున్న తర్వాత టేస్ట్‌కి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుంటున్నాను. మన టేస్ట్‌కి తగినంత కారం అన్నది మనం వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి మనం ముందు గరం మసాలా కూడా వేసుకోబోతున్నాం. సో, కారం అన్నది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో, మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు, కారం ఒక్క 1 మినిట్ వేగిన తర్వాత గరం మసాలా 1 స్పూన్ అన్నది వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నది మంచిగా మగ్గుతాయండి. సో, నూనెలో మంచిగా ఫ్రై అవుతాయి. ఒక్కొక్కటిగా మనం గుడ్లు అన్నది ఇక్కడ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. 5 గుడ్లు తీసుకున్నాను నేను. మంచిగానే ఇక్కడ నేను ఒక్కొక్కటి వదిలేస్తున్నాను గుడ్డు అన్నది. సో, మీరు చూస్తున్న విధంగా అయితే విడివిడిగానే నేను ఇక్కడ వేస్తున్నాను. అవి ఎలానో అతుక్కుంటాయి. అయినా మనం విడివిడిగా వేసుకుందాం. సో, కొంచెం కూడా కలపకుండా మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ మనం అలానే ఉంచుకుందాం. సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎంత బాగా వచ్చిందో కదా గుడ్డు. సో, గుడ్డు అన్నది ఉడికిపోయి ఉంటుంది లోపల వరకు. ఎందుకంటే సిమ్లో పెట్టుకున్నాం. 5 మినిట్స్ మూత పెట్టి ఆవిరికి కూడా కుక్ అయింది. సో, మీరు చూస్తున్న విధంగా అయితే నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను. ఇక్కడ అతుక్కుంది. మీకు చెప్పాను కదా అతుక్కుంటుంది అని. ఇలా మనం గుడ్డు తీసి చూస్తే ఇక్కడ మంచిగా కుక్ అయిపోయింది గుడ్డు అన్నది. సో, ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు తీసి చూపిస్తున్నాను. మంచిగా అవుతుందండి. చాలా టేస్టీగా అనిపించింది. ఈ కర్రీ అయితే డ్రై ఎగ్ కర్రీ అండి. సో, చాలా యమ్మీగానే ఉంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు చూస్తున్న విధంగా అయితే ఆ లేయర్ చూడండి ఎలా వచ్చిందో. సో, మంచిగా కుక్ అయింది. కొంచెం మనం కొత్తిమీర చల్లుకుందామా? సో, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. కొత్తిమీర అన్నది హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి ఇక్కడ అరోమా అన్నది వస్తుంది కాబట్టి సో, నేను కొత్తిమీర చల్లుకొని ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి రెసిపీ ఇది. సో, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మీరు గుడ్లు ఇంట్లో ఉన్నాయి అంటే సరే ఈ రెసిపీ ఈరోజే చేస్తారో లేదా రేపే చేస్తారో చేయండి. చాలా యమ్మీగా ఉంది. సో, నేను తిన్నాను కదండి. నాకు గుడ్డు అంటేనే ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. బట్ చాలా యమ్మీగా అనిపించింది. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.